అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాలు చేయగల శక్తి గలది. మీ మీద మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. ఆ స్త్రీ యొక్క ఏడుపు మీకు తగలకుండా ఉండాలంటే ఈ రోజు మెడలో కాలభైరవ రూపం ధరించండి, భైరవాష్టకం పఠించండి. ఎటువంటి హాని, నరదృష్టి, ఈర్ష్య, అసూయ అలాంటివి మీకు తగలకుండా ఉంటాయి. అంత అభివృద్ధి మీ సొంతం అవుతుంది. ఈ రోజు రాష్ట్రాలలో అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం ఈరోజు చక్కగా దోష నివారణ పరిహారం చేస్తే మంచిది. దాని కొరకు ఒక గాజు జాడి లేదా ఒక మట్టి బౌల్ ను తీసుకొని దాంట్లో చక్కగా కొత్త జాడిని తీసేసుకొని దాంట్లో పసుపు రంగు బట్టను కూడా తీసుకోవాలి. అది ఆ పసుపు రంగు బట్టను అయితే ఆ జాడిలో ముందుగా పెట్టాలి. మరి చక్కగా అమర్చిన తర్వాత దాంట్లో 9 వక్కలు వేసి ఒక పసుపు కొమ్ము కూడా దాంట్లో వేసి దాంట్లో ఏదైనా చిన్న వెండి వస్తువు ఏదైనా సరే దాంట్లో వేయాలి. లేదా ₹1 బిల్లనైనా వేయాలి. ఆ తర్వాత దాంట్లో పెద్ద ఉప్పును నిండుగా వేసేసేయాలి. దానిపై నుంచి పెద్ద ఉప్పు లక్ష్మీదేవికి ప్రియమైన నెగిటివిటీని లాక్కునేటటువంటి ఆ పెద్ద ఉప్పును వేసిన తర్వాత ఉప్పు బయట నుండి కొని తెచ్చుకోవాలి, ఇంట్లో ఉన్నది వేయకూడదు. ఆ ఉప్పును వేసిన తర్వాత ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు పూజించి ఆ పూజ చేసిన తర్వాత ఇంట్లో కొంచెం కొంచెంగా ఆహారంలో ఆ ఉప్పును ఉపయోగిస్తూ నిండుగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా గనక మీరు పరిహారం చేసినట్లయితే దోష నివారణ జరిగి మీకు వెంటనే మీకు చక్కగా మీకు అన్ని సమస్యలు తీరిపోయి శుభవార్తలు అందుకోవడం అనేది ప్రారంభమవుతుంది. ఇక ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకుంటారు. అప్పుల సమస్య తీరిపోతుంది. విద్యార్థులు విజయం సాధించడం జరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. విదేశీ రంగాల్లో ఉన్న వారికి ఉన్న సమస్యలు తొలగించబడతాయి. ఇక వసకొమ్ము అనే మూలికను కూడా డబ్బు నిల్వ ఉంచే ప్రదేశంలో పెట్టడం వలన మీకు ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఇక ధనలక్ష్మి యోగం పడుతుంది. రాజయోగం కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా బాగా మీకు అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది. రోజు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ పరిహారాలు చేసినట్లయితే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఇక మీరు మాత్రం ఈ రోజు చక్కని మంచి సమయాన్ని గడపబోతున్నారు. ఆరోగ్యం కూడా చక్కగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ రోజు అప్పుల సమస్య తీరిపోతుంది. దోష నివారణ జరుగుతుంది. శత్రులు అనే వారు ఎవరు కూడా మీకు హాని కలిగించలేకపోతారు. వారి ఏమైనా చెడు ప్రయోగాలు చేతపడి బాణమతి చేయాలనుకున్నా కూడా తిరిగి వారికే వెళ్లి చేరుతాయి. ఖచ్చితంగా మీరు శుభవార్త అందుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది. అనవసరమైన ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి. ఈ రోజు మీ ప్రవర్తన మెప్పును పొందే విధంగా ఉంటుంది. మీరు చాలా విధాలుగా మీరు మేలైనటువంటి ఫలితాలను మాత్రమే అందుకుంటారు. ఇక మీకు అకస్మాత్తుగా శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఇక సంతానం లేని వారి సంతాన ప్రాప్తి, సంతానం ఉన్నటువంటి వారికి ఉన్న సమస్యలు తీరిపోయి మరి సంతానం నుండి శుభవార్తలు అందుకోవడం ప్రారంభమవుతాయి. ఇక చాలా విధాలుగా మీకు మేలు కలుగుతుంది. మీరు చింతించాల్సిన అవసరం లేదు. క్లిష్ట పరిస్థితి నుండి, క్లిష్ట సమయం నుండి మీరు సునాయాసంగా బయటకు రాగలుగుతారు. ఆరోగ్య సంబంధమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ ఆ ఖర్చులున్నా కూడా ఆ ఖర్చులు కూడా తొందరగా మీకు తీరిపోతాయి. మీరు ఆ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నిర్ణయ సామర్థ్యం బాగా పెరిగిపోతుంది మీలో. వృత్తిలో నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త మీరు సమయం తీసుకుంటేనే మంచిది. తొందరపాటుగా మాత్రం సమయం తీసుకోకండి. ఒత్తిడితో పనులు చేయకండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో కొంత శ్రద్ధ వహిస్తే మాత్రం విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీకు ఈరోజు ప్రేమ విషయంలో కూడా పవనాలు సానుకూలంగా వీస్తున్నాయి. ప్రేమ మీ వైపే ఉంది. ప్రేమలో పడని వాళ్ళు ప్రేమలో పడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇంట్లో మాత్రం సంతోషకరమైన వాతావరణము, సంతోషకరమైన వార్త అందబోతుంది. శత్రుల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ పనిని, మీ పేరును చెడగొట్టే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే వారు ఖచ్చితంగా చేస్తున్నారు. మీరు మాత్రం తగిన శ్రద్ధ తీసుకొని మీరు ఈరోజు ప్రవర్తించాల్సి ఉంటుంది. హనుమాన్ చాలీస 11 సార్లు ఉదయం, 11 సార్లు సాయంత్రం పారాయణం చేస్తూ ఉండటం వలన మీకు మంచి శుభాలు అనేవి అందుకోవడం జరుగుతుంది. స్త్రీ పురుషులకు కూడా శుభవార్తలు అందుకోవడం సాధ్యతరం అవుతుంది. బంధుమిత్రులతోటి కూడా ఉన్న అభిప్రాయ విభేదాలు తొలగించబడి వారిద్దరి మధ్య మరి మంచి సంబంధాలు ఏర్పడడం జరుగుతుంది. ఇక లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే ఈ రోజు రాశి వారికి 2 మరియు లక్కీ కలర్ అయితే నలుపు కలర్. పరిహారంలో ఈ రోజు రాశి వారు మాత్రము చక్కగా చూసినట్లయితే గనక
సాయిబాబా ఆలయ దర్శనం చేసుకునుట శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.